మహబూబాబాద్ జిల్లాలో స్ట్రీట్ క్రాస్ సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని తండావాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సంస్థ అధ్యక్షుడు నిహాల్ కృష్ణ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. హైదరాబాద్లో పలు వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, గ్రామస్తుల తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు తమ పాకెట్ మనీతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని నిహాల్ తెలిపారు. తండాకు తాగునీరు అందించే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాల్లో ఎవరైనా తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ అయిన స్ట్రీట్ క్రాస్ గత 16 ఏళ్ళ నుంచి విద్యార్థులైన మేము సొంత విరాళాలు సేకరించి మా సొంత పాకెట్ మనీ లేకపోతే మేము అడిగి కలిసి రేస్ చేసిన అమౌంట్ నుంచి ఒక రిజల్టే ఇప్పుడు ఇస్లామాబాద్ తండాలో పెట్టించిన ఈ వాటర్ ప్లాంట్. సుమారు 2.5 లక్షలు ఖర్చు పెట్టి మేము విద్యార్థులు అయినప్పటికీ కేవలం 19 నుంచి 22 సంవత్సరాలైన విద్యార్థులు మేమే అందరి నుంచి విరాళాలు సేకరించి ఆ సేకరించే విరాళాలతోనే ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టించడం మాకు చాలా అంటే చాలా ఆనందకరంగా ఉందండి. ఎందుకంటే మాకు ఈ స్వచ్ఛంద సంస్థ కూడా స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో నిజమైన మార్పు తీసుకురావడానికి. నిజమైన మార్పు అంటే చిన్నదో పెద్దదో అనే ఉద్దేశం అట్లాంటివి కొలతలు ఏమీ లేవు. అది కష్టం ఎక్కడున్నా కానీ స్ట్రీట్ క్రాస్ అనే మా స్వచ్ఛంద సంస్థ ఖచ్చితంగా మీకోసం పాటుపడుతుంది, ఖచ్చితంగా కష్టపడుతూనే ఉంటాము.